ఇది మన అపార్ట్మెంట్లో పూజా రూము. అపార్ట్మెంట్ అయినా కానీ ఇందులో ఒక గుడ్ థింగ్ ఏంటంటే పూజా రూమ్ ఇచ్చారు, ప్లస్ స్టోర్ రూమ్ ఇచ్చారు. సో మనం ఎంత వెతికినా ఇంతకన్నా పెద్ద దొరకలే కాబట్టి ఈ ఏరియాలో సర్లే ఇవి రెండు ఉన్నాయి కదా అని చెప్పని తీసేసుకున్నాం వీటి గురించి ముఖ్యంగా. సో ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ప్లేస్, ముఖ్యంగా నాకు మా ఆయనకు అని చెప్పాలి. ఇందులో పిల్లకాయలు కూడా వారంలో 2 రోజులు శ్రీ 2 రోజులు సోహన్న పూజ చేస్తారు. వాళ్ళకి కూడా ఇది ఇచ్చాము, డ్యూటీ ఇచ్చాము. ఎందుకోసమంటే చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లే పెద్ద అయ్యాక వస్తాయి కాబట్టి. సో ఆధ్యాత్మికంగా కానీ దేవుడి మీద భక్తి అనేంటి వాళ్ళకు కూడా ఇంపార్టెంట్. ప్లస్ ఈ జనరేషన్స్లో వాళ్ళు ఇంకెక్కువ దాని మీద దృష్టి పెడతారో పెట్టారో ఈ మొబైల్లో, ఈ యూట్యూబ్లో, ప్లస్ ఈ ఇన్స్టాగ్రామ్లు, ఈ లెక్కల్లో పడి అని. లక్కీగా ఏంటంటే మన పిల్లల గురించి చెప్పాలంటే వాళ్ళు ఈ సోషల్ మీడియాలో ఏమంత యాక్టివ్గా ఉండే క్యాండిడేట్స్ ఏం కాదు, కొంచెం లిమిటెడ్గానే వాడతారనిపిస్తుంది. కాకపోతే ఆ ఇంగ్లీష్వి మూవీస్ వాటిని ఏమన్నా చూస్తారు టైం ఉన్నప్పుడు, ఇద్దరు సిన్సియర్గా చదువుతారు కాబట్టి. సో అలా అందుకని పూజ రూము చూపిస్తాం మీకు. ఎందుకనంటే ఇంతకు ముందుది కూడా చూపిస్తాను. దీంట్లో ఉన్నవి పెద్ద దీపాలతో. నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఎందుకోసమంటే ఇక్కడ ఇప్పుడు ఈ కామాక్షి అమ్మవారు ఇలా ఉన్నారు కదా, ఇంత హైట్లో 1/2 ఫీట్ ఉంటుందేమో ఎడ్జ్ చూస్తే, ఇంకా అంతకన్నా ఏముండదు. సో ముందు మన దీపాలు 1 ఫీట్ పైన ఉండేవి. సో అలా అనుకొని సో కొంచెం ఏదో మనసులో తెలియని వెలితిగా ఉండేది, ఇలా పెట్టచ్చో పెట్టకూడదు, పెట్టచ్చో పెట్టకూడదు అని. కానీ ఇప్పుడు ఫైనల్గా యాక్చువల్గా అయితే ఈ దీపాలు తీసుకురావడం వేరే చిన్న పర్పస్కి, రాఖీ కట్టడము అలాంటప్పుడు దేనికోసమని ఫైనల్గా ఇవి ఇలా సెట్ అయ్యింది ఈరోజు. ఎందుకో మరి అనుకోకుండా నేను పెద్ద దీపాలు పెడదాం అనుకుంటే సర్లే ఒకేసారి పండగలప్పుడే వాడదాం, అవి ఇవి ఎలా ఉంటాయో చూస్తాం. పైగా ఇప్పుడెందుకు కన్వీనియంట్గా కంఫర్ట్గా అనిపిస్తుంది. అమ్మవారికి అంటే కామాక్షి అమ్మవారికి పక్కన ఆమె కన్నా ముందు దీపాలు పెద్దగా ఉండేవి, ఇప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి అదే ఎందుకు చాలా కన్వీనియంట్ అనిపిస్తుంది. నాకు కూడా కంఫర్ట్ అనిపిస్తుంది, మైండ్లో ఒక ప్రశాంతత అనమాట. ఓ ఇది కరెక్ట్గా ఉందని. సో ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్, మీరేమంటారనేది. అసలు నేనైతే ఇంకొక చోట విన్నా, ఎక్కడో పెద్ద దీపాలు మార్చి చిన్నవి కొనకూడదని ఎవరో అన్నట్టు ఏమో తెలియదు. కానీ మనం పెద్ద దీపాలు మార్చలేదు, కానీ ఇప్పుడు కొన్నవైతే ముందు ఉన్న వాటికన్నా చిన్నవి 2 జతలు కొన్నాం. ఈ పచ్చిపాలు తేనె అమ్మవారికి చాలా ప్రీతికరమైనవని చెప్పారు అయ్యవారు లాస్ట్ టైము. ప్రతి శుక్రవారము మేము ఖచ్చితంగా అమ్మవారికి నైవేద్యంలో ఇది కూడా పెడతామన్నమాట.